తెలుగు సినిమా పరిశ్రమకి పిల్లర్స్. కేఎస్ ప్రకాశ్రావు కాదు, బిఎన్ రెడ్డి కాదు, కేవీ రెడ్డి కాదు, గోడవల రామబ్రహ్మం కాదు, హెచ్ఎం రెడ్డి కాదు, మిగతా రామానాయుడు, లాస్ట్లో రామానాయుడు, నాగిరెడ్డి చక్రపాణి, వీళ్ళంతా పిల్లర్స్. వాళ్ళ వల్లే ఈ తెలుగు సినిమా పరిశ్రమ పునీతమైంది, అభివృద్ధి పొందింది. ఈ పిల్లర్స్ వచ్చిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు, రామారావు గారు, జగ్గయ్య గారు, మంత్రవాసి శ్రీరామూర్తి, కౌశిక్, రామశర్మ, కృష్ణరాజు, చంద్రమోహన్, శోభన్ బాబు, రామకృష్ణ, కృష్ణ, ఇంతమంది హీరోలు వచ్చారు. హీరోలతో పునీతమై తెలుగు పరిశ్రమ మద్రాసులో వెలుగుతోంది. 18 స్టూడియోలతో వెలుగుతోంది. 18 స్టూడియోల్లో ఓన్లీ వాహిని స్టూడియోలో 12 ఫ్లోర్లు ఉన్నాయి. రోజుకి 12 షూటింగ్లు జరిగేవి. అవి కాకుండా విజయ గార్డెన్ ఆ వాహినికి ఆపోజిట్లో ఉంది, అక్కడ 2-3 షూటింగ్లు జరుగుతూ ఉంటాయి, అవుట్డోర్ సాంగ్స్. అలాగ పునీతమైపోయి అది ఒక అమెరికాలో ఏదో మనం ఒక నగరంలో మహానగరంలో ఉన్నట్టుగా వాహిని స్టూడియోలోకి వెళ్ళిన వాడు అదృష్టవంతుడిని అనుకుంటాడు. ఆ రోజులు అనుకునేవారు. వాహిని స్టూడియో అడిగడితే చాలు అనుకునేవారు. బయట చూడడానికి వచ్చిన వాళ్ళు బస్సులతో వస్తూ ఉంటారు, పెర్మిషన్ తీసుకుని వాళ్ళకి హీరోలు పెర్మిషన్ ఇస్తే ఆటోమేటిక్గా వస్తారు. రామారావు గారు అయితే పెర్మిషన్ ఇచ్చేస్తాడు. వాళ్ళ మేనేజర్ చెప్పి, ఓ బస్సు వస్తుంది, నా షూటింగ్ ఉంది, వాళ్ళని వరుసగా పంపించమనండి, డిస్టర్బెన్స్ లేకుండా, లోపల డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా. అలాగ పునీతం అయిపోయింది. నాగేశ్వరరావు గారు వెళ్ళిపోయారు. నాగేశ్వరరావు గారు ఎందుకు వెళ్ళారంటే, రామారావు గారి దగ్గరికి బస్సులు వస్తున్నాయి. రోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ముందు రామారావు గారు దర్శనం చేసుకుని తర్వాత తిరుపతి వెళ్ళేవారు. ఇవన్నీ ఆయన దగ్గరికి తక్కువ బస్సులు వస్తాయి. ఆయన మాస్ హీరో కాదు కదా, ఈయన మాస్ అండ్ క్లాస్ అండ్ అన్ని హీరో అన్ని వాటిలో చేస్తాడు కదా. అంచేది ఈయన దగ్గరికి వచ్చిన తర్వాతే నాగేశ్వరరావు కానీ ఎవరైనా వెళ్తారు. ఆ రోజుల్లో కొమ్మూరు సాంబశివరావు అని ఒక డిటెక్టివ్ నవల రాసేవాడు. రామారావు ఇంటికి అవతల 4 వీధులు అవతలే రామారావుని చూసి ఆయన ఇంటికి వెళ్ళేవారు. అంటే ఆ గ్లామరు ఆయన్ని చూసి సావిత్రి ఇంటికి వెళ్ళేవారు, సావిత్రి తర్వాత జముని ఇంటికి వెళ్ళేవారు. ఇలాగా జనం వెళ్ళినందుకు ఆ డ్రైవర్కి ఏదో తరవ 3 తరవ 2 అలా ఇచ్చేవారు. ఆ డ్రైవర్ సాయంత్రం దాకా తిప్పి వీళ్ళని స్టేషన్లో. ఇక్కడ నాగేశ్వరరావు గారు ఇక్కడ ఉండకుండా షిఫ్ట్ అయిపోయారు. ఎందుకు వచ్చింది అంటే నా కళ్ళ ఎదురకుండా ఎవడో ఎదుగుతున్నాడు, అదే నేను ఎదుగుతున్నాను లేదు నేను మర్చిపోతాను, నేను తగ్గిపోతున్నాను అనుకుంటాను, ఫీలింగ్ వచ్చేస్తుంది. అదే వాడు ఎదిగిపోతున్నాడు, నాకంటే వెనకాల 4 ఏళ్ళు వెనకాల వచ్చాడు, నేను తగ్గిపోతే ఫీలింగ్ వచ్చి ఆయనకి ఎందుకు గొడవ అని చెప్పి ఆయన హైదరాబాదు మకాం మార్చేసాడు. ఓకే, నేను చెప్పబోయినా ఈ విషయం నాకు తెలుసు, ఆయన భావాలు నేను కనిపెట్టగలగా. ఆయన మకాం మార్చేస్తే ఎవరు వెళ్తారు? అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది జూనియర్ ఆర్టిస్టులుగా తయారయ్యారు. ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులని తీసుకెళ్ళరు కదా, మెయిన్ ఆర్టిస్టులని తీసుకెళ్ళేవారు, రూములు ఇచ్చేవారు. సారథి స్టూడియోలోనే చాలా రూములు ఉన్నాయి. ఈ మెడ్రాస్ నుంచి వెళ్ళిన ఆర్టిస్టులు రంగారావు లాంటి వాళ్ళు సారథి స్టూడియో రూముల్లోనే ఉండేవారు. షూటింగ్ అయితే మళ్ళీ టికెట్ తీస్తే ఇక్కడికి వచ్చేసేవారు. గుమ్మడి గారు కూడా అలాగే వచ్చేవారు. అది అలాగా అభివృద్ధి పొందింది. తర్వాత భాగ్యనగర్ స్టూడియో కట్టారు. తర్వాత అన్నపూర్ణ ప్లాన్ చేశాడు. సారథి తర్వాతే అన్నపూర్ణ, భాగ్యనగర్, అన్నపూర్ణ, ఆ 3 స్టూడియోలు నాకు తెలుసు. ఇప్పుడు